సత్సంబంధాలు పెంచుకొని మళ్ళీ రావాలన్న ఆలోచన ఆయనకి లేదు. ఎవరికి కూడా ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు అది పరిపాలన ఎలాగంటాము? ఉపాధి కల్పించేసి ప్రజలకు ఉపాధి కల్పిస్తే జీవనోపాధి జీవితాంతం దాని మీద బతికి కష్టపడి బతుకుతాడండి. ఎందుకు వచ్చిన పరిపాలన? కొంతమంది పిల్లలు అయితే వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నారు, బెంగళూరు, హైదరాబాద్, జాబులు లేక. కూర్చోబెట్టి పోషించాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు మందవుడిగా చేసి వాళ్ళు పరిపాలన చేయకుండా డబ్బులు వచ్చి 4 రోజులు 5 రోజులు తాగి తందనాలు అయితే అయిపోతే 10,000. అభివృద్ధి లేదు, పరిపాలన లేదండి. కక్ష సాధింపు రాజకీయం తప్ప ఇంకోటి ఏటి లేదండి. బంజరీలు ఏటి ఉన్నాయంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరు ఉన్నారో చూసుకొని వాడికి అర్హత ఉన్నా లేకపోయినా కరెంటు బిల్లు, ఇంటి పన్ను లేకపోతే ఇవ్వమన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇచ్చేసారు. ఎవరి పేరునో పెట్టుకోవడం, వాళ్ళ కార్యకర్తలు 6 లక్ష తీసుకొని మిగతా అమ్ముకొని వాళ్ళు బాగుపడ తప్ప పరిపాలన అభివృద్ధి నిజంగా ఇల్లు లేని ఇల్లు రాలేదండి. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు, అలాగే ఈయన కూడా ఏదో చేస్తాడనే ఉద్దేశం మీద జనాలందరూ అన్ని వర్గాలలో ఓటేశారు. అన్ని వర్గాలకి ఎవరు ఏ వర్గం కూడా బాగా సుఖంగా సంతోషంగా లేదండి. ఈరోజు ఎంప్లాయ్ ఆంధ్ర యూనివర్సిటీలో మూడు నెలలకి ఇంకా శాలరీస్ పడలేదు. ఎందుకంటే ఆయన టైపే వేరండి, ఆయన పరిపాలన విధానమే వేరు, ఆయన సలహా చెప్పిన వేరే ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ మనం రావాలనేది ఈ 5 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ వస్తే చక్కబెట్టుకుందాం, లేకపోతే సత్సంబంధాలు పెంచుకొని మళ్ళీ రావాలన్న ఆలోచన ఆయనకి లేదు. నెక్స్ట్ మరి ఎవరైనా ఆలోచించి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళే ప్రజలకి ఏమైనా మేలు జరుగుతుంది ఏమని. అమరావతి లేదు, పోలవరం లేదు, ఏదీ లేదు, అసలు డెవలప్మెంట్ అనేది. విశాఖ రాజధాని ఎందుకండి? విశాఖ రాజధాని చేయకపోతే నష్టం ఏంటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చి పరిపాలన వచ్చి ఇక్కడ పరిపాలిస్తే అక్కడ ఉన్న పరిపాలించి ఇక్కడ ఉన్న పరిపాలన ఆల్రెడీ అది బాగా డెవలప్ అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఇక్కడ రాజధాని పెట్టి ఇక్కడ ప్రాంతాల స్విచ్ పెట్టి న్యాయస్థానం ఇక్కడ కర్నూలు కోర్టు, ఇక్కడ అమరావతిలో అసెంబ్లీ, ఇక్కడికంతే సెక్రటేరియట్ అండి. ఈ విధానం విడిపోవడం వల్ల దేనికి కోఆర్డినేషన్ ఉండదు, జనాలు కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళందరూ ఈ వైజారి వాళ్ళు శ్రీకాకుళం అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఆ కేసులు చేసుకుని రాగలరా? అందరికీ ఆ అవకాశం ఉంటుందా? ఉండదు. చేత జగన్ పరిపాలన అసలు ఏం బాగోలేదండి. అనుభవం లేక ఆయన తొందరపాటు నిర్ణయం, తర్వాత ఆయన ఏదో కక్ష సాధింపు రాజకీయం తప్ప. సరే ఏదో తప్పు చేస్తే అడిగే హక్కు లేకపోతే ఎందుకు? ఇది ప్రజాస్వామ్యం ఉందా లేదని చెప్పండి. అలాగైతే మన స్వతంత్రమే రాదండి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అడిగిన వాళ్ళ లోపల పెట్టేది నీ స్వతంత్రం ఎలా వస్తుంది? ఎవరు హక్కును వాళ్ళు కాపాడ ఇచ్చారు, ఇంకెందుకని చెప్పేసి ఆ రోజు ఇచ్చారు. ఈరోజు ఎవడైనా ఒక యూనియన్ లేకుండా చేసాడు, ఎవడైనా అడిగితే లోపల వేసాడు. అంతే. ఏంటిది? 2020లో ఖచ్చితంగా పరిపాలన మారుతుందండి. ఏది బెటర్ ఉందండి? ఏది బెటర్ లేదు. విద్య పరంగా చూసుకోండి, డెవలప్మెంట్ పరంగా చూసుకోండి, కొంచెం శానిటైజేషన్ ప్రాబ్లం ఉంది ఎంసీబీ. దానిలోని ఎవరికి కూడా ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు అది పరిపాలన ఎలాగంటాం మనం? కూర్చోబెట్టి పోషించాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు పనిచేసే శక్తి ఉండేవాడిని ఆయన కూర్చోబెట్టి నీకు 10,000 ఇస్తాను 15,000 ఇస్తాను అన్నప్పుడు వాడు పనికి ఎందుకు వెళ్తాడు? శుభ్రంగా తాగడానికి మందు కొట్టుకు వెళ్తాడు. కామన్ థింగ్. పని చేసేవాడిని పని చేయనివ్వాలి, పని చేయలేనివాడికి మనం కూర్చొని తిండి పెట్టాలి. అది పెద్దలు ఇచ్చిన చెప్పే మాట అది. దాన్ని అటు నుంచి ఇటు భిన్నంగా చేసి పని చేసేవాడికి కూర్చోబెట్టి పని చేయలేనివాడిని నేను వెళ్ళరా పని చేయాలంటే అడెక్కడ పని చేస్తాడు అని చేత కాక తెలియక చదువుకోవడం వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ చదువు ఏం చదివామనేది తెలియాలి కదా, ముందు తెలిసి ఉండాలి కదా. సార్ దొంగోడు ఎప్పుడు దొంగోడు అని ఒప్పుకోడు, మంచోడు ఎప్పుడు మంచోడు అంటాడు. దొంగోడు ఎప్పుడు నేను దొంగోడు అని అండ కదా, నేను రాను అని చెప్పుకోలేడు కదా. చెప్పుకోలేదు, నేనే వస్తానని చెప్పుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు ఆయన. బట్ ఆయన వస్తాడా రాడని ప్రజలు ఆల్రెడీ కొంతమేరకు నిరాశ పరంగా కానివ్వండి, లేకపోతే వాక్యం పరంగా కానివ్వండి, లేకపోతే వాయిస్ పరంగా కానివ్వండి ఆల్రెడీ చెప్తున్నారు ప్రజలు. అదే సార్, ఇప్పుడు ఆయనకి తెలియదు సార్. ఇప్పుడు వాస్తవం ఏంటంటే సరే ఆయనకి తెలియదు, పక్కనున్న ఆఫీసర్స్ కానీ లేకపోతే పక్కన ఆల్రెడీ సీనియర్స్ కానీ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కదా, వాళ్ళైనా చెప్పాలి. వినడం అంటే పబ్లిక్ పరంగా మేము వినడం ఏంటంటే సీనియర్స్ ఎవరు చెప్పినా సరే ఆయన పట్టించుకోవడం అంటారు. ఒకసారి పట్టించుకోరు, 2 సార్లు పట్టించుకోరు, 3ఓసారి పట్టించుకోకుండా ఉంటాడా? డెఫినెట్గా పట్టించుకుంటారు. ఇప్పుడు మన అమ్మ ఒకసారి మనల్ని కొట్టింది అనుకోండి, కొట్టింది అని అంటాం,
రెండోసారి కొట్టిందో మూడోసారి అమ్మ ఎందుకు కొట్టిందో కామన్, అది ఆలోచిస్తాం. అక్కడ ఏంటంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు అని కొంత వినబడుతుంది. ఆ వినబడింది నిజమా అబద్ధం అనేది కనబడుతుంది. ఇంకేముంది ఇంకా అక్కడ డెఫినెట్గా మారకపోతే ఇంకా అధోగతి పాలు అవుతుంది తప్ప ఇంక వేరే మార్గం ఏం లేదు. జగన్ రెడ్డి పరిపాలన అంటే ఇప్పుడు ఈ పరిపాలనే కాదు, జగన్ రెడ్డి పరిపాలన కాదు, ఎవరైనా సరే మనుషులు డబ్బులు పనిచేసి చేసేది కాదండి. ఎవరికైనా ఒక ఐటీ పరిశ్రమ ఒకటి చేసో ఉపాధి కల్పించేసి ప్రజలకు ఉపాధి కల్పిస్తే జీవనోపాధి జీవితాంతం దాని మీద బతికి కష్టపడి బతుకుతాడండి. ఎవరికో ఆటో వాడికని వీడికని జనాలకని 40 సంవత్సరాలకి 30 సంవత్సరాల వాళ్ళకి జనాలకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మందవుడిగా చేసి వాళ్ళు పరిపాలన చేయకుండా ఆ డబ్బులు వచ్చి 4 రోజులు 5 రోజులు తాగి తందనాలు అడిసి 10,000 డబ్బులు పంచకూడదు. ఎవరికైనా ఉపాధి పెంచండి. నా ఆటో వాడికి ఇస్తున్నారు, ఆటో వాడికి ఒక ట్యాక్స్ తగ్గించండి, నా దానికి ఏదో బెనిఫిట్ ఇవ్వండి. కానీ డబ్బులు ఎవరు ఏ గవర్నమెంట్ కాదు, జగనే కాదు, ఎవరు వచ్చిన వాడు కూడా ఏ ఫెస్టివల్ ఎవరు పెట్టినా కూడా అది పెట్టకూడదు. ప్రజల ఒపీనియన్ ఏంటంటే పరిశ్రమలో, భారీ పరిశ్రమలో, కుటీర పరిశ్రమలో పెట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి నలుగురికి ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పిస్తే వాడు పనిచేసి బతుకుతాడు, వాడు సోమరిపోతు కాకుండా. ఎలాగో గవర్నమెంట్ అయితే అందరికీ ఇవ్వలేదు, గవర్నమెంట్ జాబులు ఇవ్వలేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీలు అయినా ప్రతి ఊరికో వాడకో ఒక సిటీకో పెట్టి పంపిస్తే ఆ ప్రభుత్వము బాగుపడుతుంది, ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం వస్తుంది, ప్రజలు కూడా దాని మీద బతుకుతారు. అంటే ఒక కింగ్ వస్తాడు, తొలగ మైండ్ సెట్ వేరండి. ఇంకొక చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చంద్రబాబు నాయుడు వస్తే ఒక ఐటీ పరిశ్రమ అండి, అందరూ వాళ్ళ పరిశ్రమ వాళ్ళని ఎవడమండి మనం ఎన్నుకున్నాం. ఫస్ట్ ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడు అనుకో ప్రతివాడు ఓటేస్తాడు. ఈ రోజు ఏం చేసుకుంటే ప్రజలకి ఏం కావాలనేది వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ కోరుకునేది ఏ నాయకుడు ఇవ్వట్లేదు. ఈ 5 ఏళ్ళ పరిపాలన అనేది మన పరిపాలన కూడా ఎంతవరకు వాళ్ళ అమరావతి అని ఇదని అదని చెప్పేసి ప్రజలు డబ్బులు పంచడం అది చేస్తారో తప్పించి కానీ ప్రజలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ చేసిన గవర్నమెంట్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ రాలేదండి. ప్రతి పరిపాలన మారాలనిపిస్తుందండి. మారాలి కాబట్టి ప్రతి వాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వేరు వస్తున్నారు. అదే కానీ వాడే కరెక్ట్గా చేస్తుంటే వాడు 20 సంవత్సరాలు చేసేవాడు కదా. ఏ ప్రజలకి ఎవడు ఏది చేయట్లేదు. ప్రతి పరిపాలన మారాలని ఉంది, మారాలనుకుని ఇంకోటి వేస్తాను, వాడు తీసుకొని టోపీ పెడుతున్నాడు. 5 సంవత్సరాలు వాడు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ మారాలనుకుంటాం. కానీ మనం మారాలి. మన ఓటు వేసి ఎవడు జెన్యూనా, ఎవడు తెలివైన వాడో, ఎవడు ఏం చేస్తాడో వాడికి ఓటు వేయాలి. చండాలంగా ఉంది, వరస్ట్లో వరస్ట్ నెంబర్ 1. అలా రాష్ట్రం అలా తయారైంది. పథకాలు ఏం పథకాలు ఇచ్చారండి, అమ్మఒడి, జగన్ఒడి. ప్రజలకి, స్టూడెంట్స్కి న్యాయం చేయాలి కన్నా, ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్రం బాగా అభివృద్ధి తేవాలి. ఇండస్ట్రీ లేదు, రాజధాని లేదు. ఎందుకు వచ్చిన పరిపాలన ఇది? ఎందుకంటే అలా అసమర్థత. ఇప్పుడు 151 మెజార్టీ సీట్లు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు. తన ఎందుకు అభివృద్ధి వైపు దృష్టి సారించలేదంటారు? చూద్దాం, నెక్స్ట్ ఎలక్షన్లో గ్యారంటీ ఓటమి తప్పదు. పదవి ఇచ్చారు ప్రజలు, ఆయన ఇష్టసారం ఎలక్షన్లో గద్దె గ్యారంటీకి దించుతారు. అసలు ఏం బాగాలేదు సార్, అభివృద్ధి ఏమీ లేదు. స్టేటు వెనక్కిపోయిందనమాట. ఒక ఉద్యోగాలు సరిగ్గా లేవు, ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు, అసలు అభివృద్ధి ఏం బాగాలేదు. ఒక ఐటీ కంపెనీ లేదు, అసలు ఏం బాగాలేదు సార్. మెజార్టీ వచ్చింది కానీ చేసింది చెప్పేవారికి కానీ చేయించింది ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. అసలు ప్రతి దానికి ఏది పథకాలన్నీ మనకి వేస్ట్ అనమాట. అన్ని ఉచిత పథకాలు పెట్టాడు. కొంతమందికి సోమారిపోతులాగా తయారైపోయారు ఈ పథకాల వల్ల. మరి ఎందుకు పెడుతున్నారు మరి ఈ పథకాలు అర్థం కాదు. దానివల్ల స్టేట్ కూడా అభివృద్ధి లేదు. ఇంతవరకు మనకి రాజధాని కూడా లేదు. కనీసం మనకి రాజధాని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని ఏదండి, రాజధాని లేదు ఇంతవరకు. చెప్పుకోవడానికి మన దగ్గర మనకి రాజధాని ఉందని చెప్పడానికి కూడా లేదు కదా. ఆ 3 రాజధానులు వేస్ట్ అండి. మనకు ఒక రాజధాని చాలు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకుంటే మనం అక్కడికే వెళ్తాం. ఇప్పుడు 3 దిగులు తిరగలేం కదా. ఒక రాజధాని అనుకుంటే అక్కడికి వెళ్తాం మనం. అది ఆ రాజధాని మళ్ళీ వచ్చే పరిస్థితి ఉందంటారా? ఏమో చెప్పలేమండి. కానీ నాకు మాత్రం ఈ పరిపాలన నచ్చలేదండి. అసలు ఏం బాగాలేదండి. అసలు ఎవరికి ఉద్యోగాలు లేవు. కొంతమంది పిల్లలు అయితే వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నారు, బెంగళూరు, హైదరాబాదు, ఈ జాబులు లేక. మరి ఎందుకు వేస్ట్ కదండి ఈ పథకాలన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ రాజకీయం చెప్పి గెలవడానికి తెప్పించి ఇది వేరే కారణం కాదు. అది మళ్ళీ ఈయన వస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? ఈయన మరి చెప్పలేమండి. ఇంకా మరి ఇంకొక వేరే విధంగా మళ్ళీ ఇంకానికి